సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా షాద్ నగర్ టౌన్లోని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాసం వద్ద సోనియా గాంధీ పుట్టినరోజును ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలతో కలిసి జరుపుకున్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ సార్కు పూలమాలలు వేశారు. అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పలు రకాల పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ప్రదాత 2 సార్లు 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. సోనియా గాంధీకి కృతజ్ఞత భావంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం చిన్నపిల్లలు ఇన్స్పెక్షన్ అంతా శ్రీమతి సోనియా గాంధీ గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో తెలంగాణ రాష్ట్రం ఆనందంలో మునిగి తేలుతా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ కాబట్టి అనుకున్న తెలంగాణ సాధించలేకపోయినాం కాబట్టి ప్రజలు విజ్ఞులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు, కవులు, ప్రజా సంఘాలు, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని 10 సంవత్సరాలకు అర్థం చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టిందంటే అది కేవలం సోనియా గాంధీ కృషి, రేవంత్ రెడ్డి గారి యొక్క కృషిగా కాబట్టి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టడం వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా సోనియా గాంధీ రుణం తీసుకుంటున్నాం. ఆమె బర్త్డే సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇలా సోనియా గాంధీకి ఒక పుట్టినరోజు కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అందజేయడం జరిగింది. కాబట్టి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సంతోషంగా ఉండడం చాలా సంతోషం. ఈరోజు ఆమె 60 గ్యారెంటీస్ ఇవాళ నుంచే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చాలా ఆనందం. మహిళలకు బస్ పాస్ ఫ్రీ ఇవాళ మేము లాంచింగ్ చేయబోతున్నాం. ఇవాళ ఆరోగ్యం అంటే పేద ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఈ రోజే లాంచింగ్ కాబోతుంది. గొప్ప అవకాశం ఆమె పుట్టినరోజు కాబట్టి ఇవాళ మేము సంబరాలలో మునిగితేళ్ళం కాబట్టి చాలా ఆమెకు ఆ భగవంతుడు, ఆ యేసు ప్రభు అందరూ కూడా అందరూ కూడా ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పించి ఈ పేద ప్రజలకు ఇంకా ఆమె సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఆయురారోగ్యాలు ఆమెకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే